వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశం కాళేశ్వరం ప్రాజెక్టు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ఈ మెగా ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. నిన్నటి వరకు కాళేశ్వరం అవినీతిపై బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన బీజేపీ ఇప్పుడు రూట్ మార్చింది. కాళేశ్వరం విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతులు కలిపినట్లు కనిపిస్తోంది. కాళేశ్వరంపై బీఆర్ఎస్ తానా అంటే బీజేపీ తందానా అంటోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరందుకుంది. కాళేశ్వరం విషయంలో ఆ రెండు పార్టీల మధ్య స్నేహం కుదిరిందా అనేది ఇవాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోవడం వంటి ఘటనలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వాడుకుంది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులు నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ గట్టి వ్యూహాన్నే అమలు చేస్తోంది. తప్పులు జరిగాయో లేదో విచారణ చేయండి, కానీ ప్రాజెక్టును ఎండబెడతారా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇస్తారా లేదా అని భీష్మించుకుని కూర్చుంది. కాళేశ్వరాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చూపించి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనేది కాంగ్రెస్ కుట్ర అని, అందుకోసమే నీటిని ఎత్తిపోయకుండా కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఊహించని విధంగా బీజేపీ కూడా బీఆర్ఎస్ వాయిస్ కు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్పిన మాట నిజమే అయినప్పటికీ దాన్ని సాకుగా చూపిస్తూ ప్రాజెక్టును అసలు ఉపయోగించకుండా వదిలేయడం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. రాజకీయ మైలేజ్ కోసం రైతుల జీవితాలతో ఆటలాడొద్దని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, దానికి పెట్టిన వేల కోట్ల వ్యయం అంతా వృధా అయ్యేలా చేయడం దుర్మార్గం అంటూ ఆయన కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. ఇది ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ స్టాండ్ కు పూర్తి సంఘీభావం తెలపడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈటెల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కేసీఆర్ తనను పార్టీ నుంచి పంపించి రాజకీయంగా ఎంత డ్యామేజ్ చేసినా ఈటెల మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను కాదనడం లేదు. కేసీఆర్ ఈ ప్రాజెక్టును రైతుల కోసమే నిర్మించారని, కేవలం కొన్ని పిల్లర్లు కుంగాయనే మిషన్తో దీన్ని టోటల్ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చిత్రీకరించడం తగదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. రాజకీయాలు మారినా, పార్టీ మారినా ఈటెల తన స్టాండ్ మార్చుకోలేదు. గ్రౌండ్ లెవెల్లో కాళేశ్వరం వల్ల ఎంత మేలు జరిగిందో తెలిసిన నేతగా ఇది కేవలం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా మాత్రమేనని కొట్టిపారేశారు. చిన్న రిపేర్లు చేసి కాళేశ్వరం నీటిని వాడుకోవచ్చని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకృతి పరంగా ఎల్నినో ఎఫెక్ట్ రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వర్షాలు సకాలంలో పడక భూగర్భ జలాలు అడుగంటితే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయడం ఎంతో అవసరం. సరిగ్గా ఇదే సమయాన్ని బీఆర్ఎస్ అస్త్రంగా మలుచుకుంది. నీటి ఎద్దడి వచ్చే సంకేతాలు కనిపిస్తుండటంతో కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చి కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేసింది. ఈ డిమాండ్ కు బీజేపీ కూడా తోడవడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. ఆర్ఎస్, బీజేపీ ఒకే తాటిపైకి రావడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉంది. బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో తాము సైలెంట్ గా ఉంటే రైతు సమస్యలపై బీజేపీకి పట్టింపు లేదని ముద్ర పడుతుందని కమలం నేతలు భావించి ఉండవచ్చు. లేదా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లుగా బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న రహస్య ఒప్పందంలో భాగంగానే ఈ ఉమ్మడి స్వరం వినిపిస్తుందా అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కారణం ఏదైనా కాళేశ్వరం ఇష్యూలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఒంటరైందనేది వాస్తవం. ప్రతిపక్షాలు ఎంత ఒత్తిడి చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తన స్టాండ్ను మార్చుకోవడం లేదు. కాళేశ్వరం ఒక లీల, అవినీతి తిమింగలం అని ప్రజల మైండ్స్ లో ఎలాంటి ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసిందో దానికి కట్టుబడే ఉంది. పైగా చుక్క కాళేశ్వరం నీరు వినియోగించకుండానే ఈ ఏడాది దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో పంటలు సాగాయని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్ సర్కారు ఉన్నంత కాలం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడం అనే విధానాన్నే కొనసాగించేలా కనిపిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రాజెక్టును రన్ చేస్తే కేసీఆర్ క్రెడిట్ బతికే ఉంటుందని, అదే దాన్ని పక్కన పెడితే కేసీఆర్ పనికిరాని ప్రాజెక్టు కట్టారని నిరూపించవచ్చనేది కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఏదేమైనా ఈ రెండు పక్షాల పొలిటికల్ గేమ్లో వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం చిచ్చురేపుతోంది. నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న ఆ రెండు పార్టీలు ఇప్పుడు ఒకే రాగం అందుకున్నాయా? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తానా అంటే బీజేపీ తందానా అంటోందా? అసలు తెలంగాణలో కాళేశ్వరం చుట్టూ నడుస్తున్న బర్నింగ్ పాలిటిక్స్ ఏంటి? రేవంత్ రెడ్డి వ్యూహానికి మెగా ప్రాజెక్టు బలి కాబోతుందా? కాళేశ్వరం అంతా కూలేశ్వరం అయింది. ఇది గడిచిన కొన్నాళ్లుగా కాంగ్రెస్ సర్కార్ జపిస్తున్న మంత్రం. కానీ ఇంకెన్ని రోజులు ఇదే బూచి చూపిస్తూ కూర్చుంటారు? తప్పులుంటే విచారణ చేసుకోండి, కానీ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇస్తారా లేదా అంటూ భీష్మించుకు కూర్చుంది గులాబీ పార్టీ. దీన్ని జనాలోకి బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ను కార్నర్ చేయాలని చూస్తోంది. కట్ చేస్తే ఇప్పుడు ఈ సీన్లోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. బీఆర్ఎస్ వాయిస్ కు కమలం నేతలు జై కొడుతున్నారు. బీజేపీ స్టేట్ లీడర్ రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్ ఇద్దరు కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. రాజకీయ మైలేజ్ కోసం రైతుల జీవితాలతో ఆటలాడొద్దు, వేల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టును వృధా చేయడం దుర్మార్గం అంటూ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ను కడిగి పారేశారు. ఇది బీఆర్ఎస్ కు పూర్తి లైన్ క్లియర్ చేయడమేనని టాక్ నడుస్తోంది. నిజానికి కేసీఆర్ తో ఈటెలకు రాజకీయంగా ఎంత పెద్ద గ్యాప్ ఉందో అందరికీ తెలిసిందే. కేసీఆర్ తనను ఎంతో డ్యామేజ్ చేసినా గ్రౌండ్ లెవెల్ లీడర్ గా ఈటెల కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని కాదనడం లేదు. కేసీఆర్ చేసింది రైతుల కోసమేనని, పిల్లర్లు కుంగాయన నెపంతో దీన్ని ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చూపించడం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా అని ఈటెల కుండబద్దలు కొడుతున్నారు. ఇటు చూస్తేనేమో ఎల్నీనో భయం వెంటాడుతోంది. వర్షాలు పడకపోతే రైతుల పరిస్థితి ఏంటనే ఆందోళన ఉంది. ఇలాంటి టైంలో కాళేశ్వరం నీళ్లే రైతులకు శ్రీరామ రక్ష. కరెక్ట్ టైం చూసి బీఆర్ఎస్ ఈ అస్త్రాన్ని తీసింది. దానికి బీజేపీ కూడా తోడైంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. అయితే రేవంత్ సర్కార్ కూడా తగ్గేదేలే అంటోంది. కాళేశ్వరం చుక్క నీరు లేకుండానే తెలంగాణలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును ఇలాగే ఎండబెట్టేలానే ఉంది. రాజకీయ వ్యూహాల మధ్య వేల కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్ట్ ఇప్పుడు ఏం కాబోతుంది అనేది చూడాలి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.